ఎట్టకేలకు ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సారు మళ్ళా షూటింగ్ స్టార్ట్ చేద్దామని సిద్ధమవుతున్నాడంట. అయితే ఇప్పుడు గిది పవన్ కళ్యాణ్ అభిమానుల అందరికీ మంచి ఖుషి చేసే వార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఆయన రాజకీయాల ప్రయాణం వల్ల ఇక చాలా సినిమాలు పెండింగ్లో పడిపోయినాయంట. ఇక గందు చేత ఇప్పుడు ఆయన చేతిలో 2 పాన్ ఇండియా సినిమాలు అయితే ఉన్నాయంట. ఇక వెంటనే ఆటి షూటింగ్ ఇట్లా పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ పచ్చ జెండా ఊపడంతోని మస్తుగా ఖుషి అవుతున్న దర్శకులు అందరూ ఎవ్వరు కాలు సినిమా షూటింగ్ కొరకు ఏర్పాట్లు చేయడంలో మస్తు బిజీ ఉన్నారంట. అయితే హరిహర వీరమల్లు సినిమా కోసం అని చెప్పేసి ఇప్పటికే ఈ విజయవాడల ఈయన కోసం అని పెద్ద స్టూడియో అనేది ఒకటి సిద్ధం చేస్తున్నారంట. కనుక ఈ అన్ని ఏర్పాట్లు ముగిసిన తర్వాత సెప్టెంబరు 22 తారీఖుకెళ్ళి సినిమా షూటింగ్లా పాల్గొంటా అని పవన్ కళ్యాణ్ నిర్మాతకి మాటిచ్చేసిండట. ఇక దీనితోని వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద చిత్రీకరించుకోవడం కోసం ఏర్పాట్లు అయితే మొదలుపెట్టిరంట. అయితే హరిహర వీరమల్లు దర్శకత్వం మొదటిగా కృషి చేపట్టిండు. కానీ పలు కారణాల వల్ల ఎందుకో ఆయన సినిమాకెళ్ళి వదిలిపెట్టాల్సి వచ్చిందట. అయితే ఇప్పుడు ఈ బాధ్యతలను జ్యోతికృష్ణ అనే దర్శకుడికి అప్పచెప్పిండట. ఇక మిగతా సినిమా షూటింగ్ మొత్తం ఇక ఈయన తెరకెక్కిస్తున్నట్టు అర్థమైతేనే ఉన్నది. ఇది ఇట్లుంటే ఇప్పుడు ఓజీ సినిమా దర్శకుడు సుజిత్ గిట్లా విశాఖపట్నంలో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నాడంట. కనుక ఇక ఈ సినిమా గిట్లా అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మళ్ళా ఈ సినిమా కొరకు అని చెప్పేసి ఇక సుజిత్ గిట్లా చాలా మస్తుగా బిజీగా ఉండడంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటా వస్తున్నాడంట. ఇక ఈ 2 సినిమాలు ఇక వెంటనే పూర్తి చేసిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చే మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గిట్లా షూటింగ్ ప్రారంభం కాబోతున్నదంట. గది గిట్లా గిదే ఏడాదిలా డిసెంబర్లా విడుదల చేస్తామని ఇంతకు ముందుకు నిర్మాత ప్రకటించిండు. ఇక గది ఎంతవరకు అవుతుందో తెలియదు కానీ షూటింగ్ అయితే గిదే ఏడాదిలా ప్రారంభిస్తాం అని చెప్పేసి చెప్పకనే చెప్పిరు. మళ్ళా దీని కొరకు పవన్ కళ్యాణ్ జరంత దగ్గరగా వచ్చేటట్టుగా ఏపీలనే ఏర్పాట్లు చేసే విధంగా ఉండొచ్చనే అవకాశం అయితే భావిస్తున్నారంట ప్రజలందరూ. ఇక ఒకవేళ ఈ 3 సినిమాలు గిట్లా గిదే ఏడాదిలో పూర్తి చేసుకుంటే ఇక వచ్చే ఏడాదిలా 2025 కల్లా అన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళా దాంట్లో ముందుగాల మన ముందుకు వచ్చే సినిమా ఏది అని అంటే ఓజీ అని జనాలందరూ అంచనా అయితే వేస్తున్నారంట. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ గిట్లా మెల్లగా అయితే విడుదలవుతుందేమో కానీ హరిహర వీరమల్లు గినక గిదే ఏడాదిలా విడుదల చేస్తామని నిర్మాత అయితే ప్రకటించింది. అది ఏ మేరకు అవుతుందో అనేది మన తెలియకపాయే. ఇక మీలా ఎంతమంది ఈ దర్శకత్వంలో ఏ సినిమా చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారనేది మా గిట్లా జరంతా వంచుకోని కామెంట్లలో పెట్టురి. గట్లనే ఆడో గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.